బహుజన పోరాట యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ను ఆదర్శంగా తీసుకొని బీసీలంతా ఏకమైతే రాజ్యాధికారం సాకారం అవుతుందని వరిగుంతం గౌడ సంఘం అధ్యక్షుడు బూతిపురం శేఖర్ గౌడ్, ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్, మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు అక్కంగారి శ్రీధర్ గౌడ్, ఉపాధ్యాయులు గోపాల్ గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో బలహీన వర్గాల ఆశాజ్యోతి మొగలాయిలను ఎదురొడ్డిన పోరాట యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఆదివారం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్రను వివరిస్తూ నవాబుకు వ్యతిరేకంగా సైనికులను గెరిల్లా యుద్ధ తంత్రాలతో నవాబుని ముప్పతిప్పలు పెట్టాడన్నారు. కిలాషాపూర్ కేంద్రంగా దాదాపు 30 ఏళ్ల పాటు ఓ రాజ్యాన్ని నిర్మించుకున్నాడని, ఆయన పాలనలో రైతులు సుభిక్షంగా ఎలాంటి పన్నులు లేకుండా జీవనం సాగించారని వారన్నారు. ఒకానొక సందర్భంలో గోల్కొండ కోటని సైతం వశపరుచుకున్నాడు పాపన్న. చివరికి మొగలాయి సైనికులకు వ్యతిరేకంగా పోరాడుతూనే వీరమరణం పొందాడన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చిన్నారం ప్రభాకర్, మాజీ సర్పంచ్ నీరుడి లక్ష్మయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాజిద్ ఖాన్, వడ్ల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవర్ధన్, గౌడ సంఘం నాయకులు పాండరి గౌడ్, శాఖా గౌడ్, సత్య గౌడ్, విఠల్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కిషన్ గౌడ్, దాస్ గౌడ్, నరేందర్ గౌడ్, సాల్వా గౌడ్, రవీందర్, విజయ్, ఉపేందర్ గౌడ్, బుచ్చయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 74 జన్మదిన సందర్భంగా సర్దార్ పాపారాయుడు విగ్రహావిష్కరణకు విచ్చేసిన వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన పెద్దలందరికీ మా గ్రామ గౌడ సంఘానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. బహుజన పోరాట యోధుడు సర్దార్ పాపన్న. ఎందుకంటే ఆనాడు మొగుళ్ళు అణిచివేతకు వీరుడై తను 1650 ఆగస్టు 18న కిలాసాపూర్లో, వరంగల్ కిలాసాపూర్లో జన్మించాడు. తన తండ్రి చిన్నప్పుడు చనిపోయినా కూడా తల్లి కష్టం చేస్తూ పెంచింది. గీత కార్మికుడైనా కూడా మొగుళ్ళ అరాచకాలను అణచివేయడానికి నడుము కట్టి బహుజనులందరినీ ఏకం చేసి తన ఎంతో కష్టపడి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని అందరినీ బల్గు బలహీన వర్గాలను ఏకం చేస్తూ అధికారులను మన బలమైన నాయకులను కొట్టడానికి మొఘల సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి అందరితో ఏకమై అన్న రాజాధికారం చేజిక్కించుకున్నాడు. అంతేకాకుండా రాజాధికారం చేయించుకున్న తర్వాత కూడా గోల్కొండ కోట కూడా రాజు అయిన చరిత్ర మన పాపారాయుడిది. ఆనాడే తెలంగాణలో ఒక మెరిసిన ఒక నాయకుడిగా వెలిగాడు. బహుజనులకు ఎంతో వెలుగు నీడై నిలిచాడు. ఈ సర్దార్ పాపారాయుడు మా గ్రామంలో నిలుపుకోవడం ఈ గౌడ సంఘానికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే విధంగా ఎందుకంటే మన చరిత్ర మనం ఎట్లా ఉండే, మనకు బహుజనులకు ఎంత నష్టం ఉండే, అంటే ఎట్లాంటి టైంలో మనకు మన నాయకులు ఎలా ఉండి మనల్ని ఎలా ముందుకు తీసుకెళ్లారు, అదే స్ఫూర్తితో ఇప్పుడు మనం కూడా కలిసికట్టుగా ఉండి అగ్రవర్ణాలకు మనం బలహీన వర్గాల మంది కలిసి కట్టుకున్నప్పుడే వర్గాల నుంచి మనం రాజాధికారం దక్కించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పాపారాయుడు స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ వరిగుంతంలో ఈరోజు కొల్చారం మండలంలో వరిగుంతం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరణ జరిగింది. దానికి చాలా సంతోషకరం. అదేవిధంగా అన్ని గ్రామాలలో కూడా ఇదే విధంగా జరగాలి. సర్వాయి పాపన్న నైజాం వ్యతిరేకంగా నైజాం అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించడు. అన్యాయ అక్రమాలను అరికట్టి సర్వాయి పాపన్న మన బడుగు బలైన వర్గాల కోసం శాశ్వత కృషి చేసిండు. అందుకోసమే ప్రతి గ్రామంలో కూడా ఈ విధంగానే జరుపుకుంటామని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. స్వర్గీయ గౌరవ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి సందర్భంగా వరిగుంతం గ్రామ గౌడ సంఘం తరఫున విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గారు వరంగల్ జిల్లా కిలాషాపూర్ తాటికొండలో 1650 సంవత్సరం గౌడ కులంలో జన్మించి జమీందారుల పాలన వ్యతిరేకంగా అరాచకాలను, సంఘంలో ఉన్నటువంటి అరాచకాలను పోరాడుతూ ప్రజలను చైతన్యపరుస్తూ తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏకతాటిపై తీసుకొస్తూ సమాజ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఈనాడు 374 సంవత్సర జయంతి సందర్భంగా మనం ఈరోజు అతన్ని గుర్తించి అతన్ని అడుగుజాడలో నడిచి వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ముందుండి ప్రశ్నించే మనస్తత్వాన్ని అందరం కలిగి ఉండి మంచి సమాజ అభివృద్ధికి అందరం కూడా తోడ్పడాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ
ధన్యవాదాలు. నమస్కారం. దగ్గర